నిడదవోలు మంత్రి గారి కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై ప్రెస్ మీట్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం, 17% పైబడి తేమ ఉన్న ధాన్యం కొంటాం. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ధాన్యం కొనుగోలులో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ముందంజలో ఉంది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం, రైతులు అధైర్యపడవలసిన పని లేదు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ధాన్యం కొనుగోలులో రైసు మిల్లర్లు సహకరించేలా చేస్తాం, రైతులకు భరోసా కల్పించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. నమస్కారం. ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ ప్రకారంగా ధాన్యాన్ని సేకరించినటువంటి ధాన్యాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుని వారి ఖాతాల్లోకి 2 రోజుల్లోనే జమ చేసేయటం అనేది ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప ఘన విజయం. కొన్ని సందర్భాల్లో 6 గంటల్లోనే వారికి వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈసారి పంటకు వచ్చేటప్పటికి పంట విస్తీర్ణం పెరగటం, అదే విధంగా దిగుబడి ఎక్కువ అవటం, దాంతోపాటు రైతు కూడా ప్రభుత్వం వెంటనే ఇస్తున్నటువంటి డబ్బుకి వారు కూడా సంతోషం వ్యక్తం చేయటం, ఈ కారణాల వల్ల కొంత ఎక్కువ ధాన్యాన్ని సేకరించవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ టార్గెట్లు పెంచడం కూడా మొత్తం గడిచిన కొంతకాలంగా ఉన్నటువంటి ఈ సేకరణకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా సేకరించడానికి ప్రభుత్వం సంసిద్ధమై వచ్చింది. అందులో భాగంగా ఇవాళ మనం నిడదవోలు నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిడదవోలు మండలంలోనే 43,229 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది ఇప్పటి వరకు. ఇది హయ్యెస్ట్. మీరు ఇతర నియోజకవర్గాల్లో చూస్తే 18,000, 14,000, 13,000, 12,000, 9,000, 6,000 కూడా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, మండలాలు కూడా ఉన్నాయి. అయితే నిడదవోలు నియోజకవర్గం హయ్యెస్ట్. అదేవిధంగా ఉండ్రాజవరం కూడా 23,234 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది. అయితే ఇది పూర్తిగా సంపూర్ణంగా మనం సేకరించాం ధాన్యాన్ని అనేటువంటి మాట మేము చెప్పడానికి సిద్ధంగా లేం. కానీ ఆ క్రమంలోనే రైతులందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారి ధాన్యాన్ని సేకరించే విధంగా మన ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాటను స్పష్టంగా చెప్తూ ఉన్నాం. వెంటనే తీసుకోవటం, ఎక్కడికెక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, రెవెన్యూ వారు కానీ, సివిల్ సప్లైస్ వారు కానీ ఒక సమీకృతమైనటువంటి విధానంతో వాళ్ళు ఈ ధాన్యం సేకరించే విషయం, ఎఫ్టీఓలు ఇచ్చేటువంటి విషయం, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. అయితే ఇవాళ కొంతమంది ఒక పక్కన వాతావరణం ఇబ్బంది అది కొంత ఉంది, కాదంటలేదు. అదేవిధంగా మనం పంట దిగుబడి కూడా ఎక్కువ ఉంది, అది కాదంటలేదు. దానితోడు రాజకీయపరమైనటువంటి ప్రేరణల వల్ల కూడా, ఆ మోటివేషన్ వల్ల కూడా కొన్ని శక్తులు ఏదో రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. దానికోసం ఎప్పటికప్పుడు మేము పూర్తి స్థాయిలో నేను వేరే కారణాల వల్ల వియత్నాం వెళ్ళవలసి వచ్చినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని కానీ, జేసీ గారు కానీ వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారితోనూ, ఎంఆర్ఓ, ఎండిఓలతోనూ మాట్లాడి ఎప్పటికప్పుడు వెంటనే సేకరించండి అనేటువంటి మాట చెప్పడం, దాని ప్రకారం ఎక్కడికెక్కడ టార్గెట్లను పెంచి వాటిని అందించడం కూడా జరుగుతూ ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన శాంక్షన్ చేశారు. దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నిడదవోలు మండలానికి ఇంకో 4,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా మిగతా ఒక 1000 వరకు ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారమ్మ ఒక 5,000 మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే
ఒక నిర్ణయం జరిగింది. జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం, అందరితో కలిపి మాట్లాడాం, అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తతిమ నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా మనకు ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన నిడదవోలు నియోజకవర్గం. అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూనే మరో ఇతర నియోజకవర్గాలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అఫీషియల్స్ ఉండగానే వారితో మాట్లాడి మరో 5,000 ఇప్పుడు అదనంగా 50,000లో ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు ఇమ్మని చెప్పి కోరటం జరిగింది. దానికి వారు సమ్మతించారు. దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి. దాంతో మొత్తం రమారమి 10,000 మెట్రిక్ టన్నులు మన నిడదవోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని రైతులు దయచేసి గమనించండి. గతంలో ఏనాడు కూడా మీరు సేకరించిన ధాన్యానికి 2 నెలలైనా 3 నెలలైనా కూడా మోక్షం లేనటువంటి సందర్భాన్ని మీరు చూశారు. ఇవాళ ఈ ప్రభుత్వం రైతుకి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో 100% ధాన్యాన్ని సేకరించడం మాత్రమే కాకుండా 6 గంటల నుంచి 2 రోజుల లోపల మీకు పూర్తి స్థాయిలో మీ ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొద్దిపాటి జాప్యం జరిగితే అది సాంకేతిక పరంగానో లేకపోతే మరో రకంగానో కొంత ఇబ్బంది జరిగితే జరగచ్చు. కానీ దాని మీద మనం యాజిటేషన్ మూడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని ఎవరో ప్రేరేపించారనే ఉద్దేశంతో మీరు చేయవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మీకు రెస్క్యూకి మేము నిలబడతాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో లేనటువంటి రైతుకి ఇచ్చేటువంటి సపోర్టు ఈ సంవత్సరం త్వరలో ప్రారంభిస్తున్నాం. అది కూడా 20,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండేటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎల్లవేళ కూడా అందుబాటులో ఉంటుందనేటువంటి మాట కూడా తెలియజెప్తున్నాం. ఈ సందర్భంగానే నేను రైస్ మిల్లర్లను కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా సహకరించండి. కొంత ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకి మీ సపోర్ట్ కూడా ఉంటే ఇది సజావుగా సాగుతుంది. ఈ విషయంలో మీరు కూడా ఒక ఆలోచన చేసి ముందుకు రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. వారు కోరిన విధంగా బ్యాంక్ గ్యారంటీస్ 1:2 కావాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని నాదెండ్ల మనోహర్ గారు నిన్ననే ప్రకటించారు. ఇవాళ మళ్ళీ ఫోన్లో కూడా అది అడిగితే అది కూడా అంగీకారం తెలిపారు. సాయంత్రానికి అది కూడా వస్తుంది. మిల్లర్ల యొక్క సేఫ్టీ కూడా రకంగా చూడడం జరుగుతుంది. మొత్తం మీద అందరం కలిసి రైతు అన్రెస్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, సేకరించే విషయంలో తతిమా నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం చాలా ముందుందనేటువంటి విషయంలో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. దాన్ని అలా చేస్తాం. నేను కూడా ప్రత్యక్షంగా దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తూ రైతుకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటాననేటువంటి మాటని తెలియజేస్తున్నాను. రైతు సంచులు ఎక్కడ ఇబ్బందులు లేవండి. ఇక్కడ సివిల్ సప్లైస్ ఏఎస్ఓ ఉన్నారు. ఎక్కడ రైతుల ఇబ్బందులు లేవు. ధాన్యం బస్తాల ఇబ్బందులు ఎక్కడా లేవు. ఎన్ని కావస్తే అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వర్షం ఇది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దానికి టార్పాలిన్లు ఇవ్వడానికి కూడా అన్నీ ప్రొక్యూర్ చేసి పెట్టుకుని ఉన్నారు, వర్షం ఆ తేమ పెరగకుండా. అదేవిధంగా ఇంకొకటి కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ కూడా ధాన్యాన్ని సేకరిస్తాం. ఇందులో రైతు ఇబ్బంది పడక్కలేదు. ఒకవేళ వర్షం వచ్చి తేమ పెరిగింది, తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోరేమో అనేటువంటి నిర్మాణం కూడా ఒకరికి అక్కర్లేదు. ఎంత తేమ శాతం ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పనిసరిగా తీసుకుంటాం. 17% ఉండాలండి. 17% ఉంటే దాన్ని మించితే తీసుకోకూడదు. కానీ మించినా తీసుకోమన్నట్టుగా మనం ఇక్కడ ఒక రకమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఇబ్బంది కూడా రైతుకు లేదు. సార్, గతంలో 1:21 బ్రాండ్ కానీ వేరే రకాలు కానీ తరుగు ఎక్కువ వచ్చేది, అంటే నూక అయిపోయి అప్పుడు 2% కమిషన్ ఇచ్చేవాళ్ళం రైతు మిల్లర్కి తరుగు కింద. ఇప్పుడు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు మీకు ప్రత్యేకంగా తరుగు అవసరం లేకుండా ఉన్నట్టుగా సేకరిస్తున్నప్పుడు ఇంక దానికి ఆ ఇబ్బంది ఏమొస్తుంది చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు మనం దాన్ని ఏమి ముక్క అయిపోయింది లేకపోతే ఉంది విరిగిపోతుంది అనుకున్నప్పుడు తరుగు శాతం ఇవ్వాలనేది. ఇప్పుడు అలా సెగ్రిగేట్ చేయకుండా ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఎలా తీసుకొచ్చిన ధాన్యాన్ని అలా తీసుకుంటున్నప్పుడు ఇంక వాళ్ళకి ఏముంది? అది ఒప్పుకోవడానికి రైస్ మిల్లర్ గతంలో 2% మనం తరుగు తీసేవారు.
ఇప్పుడు ఆడ 5% దాకా కావాలంటున్నారు. దాని గురించి ఏమన్నా మనం రైస్ మిల్లర్స్ కూడా గట్టిగా చెప్తున్నాం. ఈ 126 కానీ 121 కానీ మీరు చెప్పినవి ఏవి కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొనము అనటానికి అవకాశం లేదు, కొని తీరవలసిందే అనేటువంటి మాట చెప్తున్నాం. వాళ్ళు కొని తీరవలసిందే. దానికి రైస్ మిల్లర్స్తో కూడా మీటింగ్ పెడతాం, పెట్టి వాళ్ళు కూడా గట్టిగా చెప్తాం ఈ విషయాలు. సార్ ధాన్యం బస్తాలు రెడీ అయిపోయి కళ్ళాల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కళాశాలలో కానీ కాలేజీ స్కూళ్ళు కానీ సెలవులు ఉన్నాయి. దాంట్లో మార్చే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలరా? అంత పెద్ద వాతావరణ ప్రాబ్లం వస్తే దానికి తప్పనిసరిగా ఓ ప్రత్యామ్నాయం చూద్దాం. కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. బహుశా నాకు తెలిసినట్టు వెదర్ ఫోర్కాస్టింగ్లో అంత ఇబ్బంది లేనట్టుగానే ఉంది. దానికి టార్పాలిన్లు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషను, అక్కడ చోటుకు మోసుకెళ్ళి ఇవన్నీ ఇబ్బందికరమైన విషయం. ఎక్కడైతే ఉన్నదో అక్కడే దాన్ని సరుకు పాడకుండా చూసుకునే దానికి టార్పాలిన్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. లేదు మీరు చెప్పినట్లుగా ఏదైనా పెద్ద 2-3 రోజులు వర్షాలు ఉంటాయి, ఇంక ఈ తగ్గవు వర్షాలు, ఎక్కువ తుఫాన్ లాంటిది ఉందంటే అప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తీసుకుంటాం గ్యారెంటీ. సార్ దఫాలుగా ధాన్యం కొంటామని చెప్పి అంటున్నారు కదా సార్, కాకర ధాన్యం పెంచే వరకు కొంటారండి, లేదా దఫాలుగా పెంచుకుంటా కొంటారండి? మీకు రైతుకి ఇబ్బంది లేని విధంగా తప్పనిసరిగా కొంటా ఉండే. నేను స్పష్టంగా చెప్పగలిగేది ఒకటే, మీకు గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఇంత దిగుబడి లేదు, ఇంత విస్తీర్ణము లేదు. అందువల్ల ఏమైందంటే అప్పుడు చాలా ఈజీగా ప్రొక్యూర్మెంట్ చేశారు, కానీ దానికి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దిగుబడి పెరిగినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతున్నాం. టార్గెట్ 2 లక్షలు పెట్టారండి దీనికి, ఈ జిల్లాకి ముందు. దాన్ని 2,50,000 చేశారు, తర్వాత 2,80,000 చేశారు. నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో 3,30,000 అయింది అది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక 5,000 అడుగుతున్నాను, 3,35,000 అవుతుంది. ఇలా పెంచుకుంటూ వెళ్ళడం దేనికి, రైతుకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పాలంటే ఏనాడైనా రైతు అమ్మిన ధాన్యానికి మీరు ఎప్పుడున్నా సరైన సమయానికి మీరు డబ్బు ఇవ్వగలిగారా? రైతు తన ధాన్యానికి వెంటనే నాకు డబ్బు వచ్చింది, నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నెక్స్ట్ పంటకు రెడీ అవుతున్నాను అనేటువంటి ఆనందం ఏనాడైనా గత ప్రభుత్వంలో ఉందా? ఇవాళ మనం తీసుకున్న దానికి ఇందాక ఆర్డీఓ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏది 6 గంటల్లోనే ఇచ్చిన సందర్భం కూడా ఉందట. 6 గంటల నుంచి 2 రోజుల లోపల మనం ధాన్యానికి సేకరించిన దానికి డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే ఇవాళ రైతుకు ఉన్నటువంటి ఆనందాన్ని ఏదో రకంగా పటాపంచలు చేయాలన్నట్టు ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని రైతులు ఎవరు నమ్మటం లేదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు డైరెక్ట్గా కాకినాడ వచ్చారు. నిన్న వచ్చి అక్కడ అన్నీ చూసి మొత్తం 3 జిల్లాలు బైఫర్కేటెడ్ జిల్లాలన్నింటికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించి ఏం తీసుకోవాలో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను మా రివ్యూ జరుగుతున్నప్పుడే నేను వెంటనే మాట్లాడితే నాకు స్పందించి పెంచుతాను, 5,000 ఇమీడియట్గా పెంచుతామన్నారు. ఇప్పుడు 10,000 దాకా కొత్తగా మనకి సేకరించడానికి మెట్రిక్ టన్నులకు అవకాశం వచ్చింది. అలా రేపొద్దున ఇంకా అవసరమైతే దాని ప్రకారం ముందుకు వెళ్తాం. రైతులు ఎవరో కూడా భయపడక్కర్లేదు. దీని గురించి ప్రశాంతంగానే ఉండండి. మీ ధాన్యం అమ్ముడే విధంగా మేము చూసుకుంటాం.